హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను. 1999లో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈరోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు, 4 కోసేస్తాం, గుడ్డలు బయటికి లాగేస్తాం అన్నారు. ఇన్వెస్టిగేట్ చేశారా ఎవరానే? మర్డర్ 11:42కి అయితే రాత్రి మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? మేమిచ్చిన డైరెక్షన్ లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్లతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మాట్లాడారు కదా, యూరోపియన్స్ మాట్లాడారు కదా. అందుకే కదా నేను యూరోప్ నుంచి వచ్చాను. వాళ్ళందరూ నోర్లు ముయించలేం కదా. 300 కోట్ల క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు, ఇతరులు వెయిట్ చేస్తున్నారు, హిందూస్ వెయిట్ చేస్తున్నారు. దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు. 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషనరీని తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ని అరెస్ట్ చేయించాను, కలెక్టర్ని సస్పెండ్ చేయించాను. ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో 10 రోజులు కూర్చొని న్యాయం చేశాను ఆయనకి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో. సిమిలర్ సిచ్యువేషన్ 99 నుంచి ఇప్పుడు వరకు జరగల. అందులో ఫైల్ చేశాను. ఏది? పవన్ కళ్యాణ్ చర్చలు ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్గా ఎన్ని అయ్యాయి. మీరు రెడీ అయితే మాట్లాడతా. ఇది హత్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ చెప్పింది, ఫ్యామిలీ చెప్పింది, పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పింది. అందుకని హాట్ సబ్జెక్ట్ ఏంటి? సిట్టింగ్ జడ్జితోనేనా ప్రైవేట్ ఇండివిజువల్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తో నేను ఎంక్వైరీ చేయించింది. పోలీసులు ఫెయిల్ అయ్యారు. అది ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు. కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారాసింగ్ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? Freedom of speech. Where is this investigation going on? And how they released illegal videos, Your Honor? Before the investigation is completed. And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what leaders are concerned. And a successful peace summit, which again I have next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, how it's ruining police image, how it is ruining India globally, and how important it is to be accountable. So transfer this so-called